టు సాయమ్మ కిచెన్ అమ్మ. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. మీకు ఈవేళ పెద్ద ప్రాసెస్ అమ్మా. నేను చూసింది నేను తిన్నదే మీకు చూపిద్దామని నిన్న ఫంక్షన్కి వెళ్ళానమ్మా. చాలా బాగా నచ్చింది కర్రీ. ఆ వంటోడి దగ్గరికి వెళ్ళిపోయాను ఏంటని చెప్పి పలానా అని చెప్పారు. మనం ఎందుకు చేయకూడదు, నా ఫ్రెండ్స్ అందరికీ ఎందుకు చూపించకూడదని ఆలోచన వచ్చింది. అందుకని ఇప్పుడు మీకు చూపిస్తానికి వచ్చేసాను. రండి మంచి రెసిపీతో. అమ్మా దీని కర్రీ అంట అమ్మిదిగో. ఇది తోటకూర. తోటకూర అంటే పెద్ద చెట్లు కాదు, చిన్నవి అమ్మా. తోటకూర ఇది పెసరపప్పు. ఇది నానబెట్టుకోవాలి అమ్మ, నైట్ నానబెట్టుకోండి. ఈ తోటకూర కట్టకి ఇంత పెసరపప్పు పడుద్ది. ఓకేనమ్మా. అయితే ఇదిగో ఇప్పుడు ఆ కర్రీలో వేయడానికి ఉల్లిపాయ. ఇదంతా కూడా ప్రాసెస్. ఇదిగో పసుపు, గరం మసాలా, ధనియాల పౌడరు, కారం, ఉప్పు అమ్మా. ఇదిగో ఇది జీడిపప్పు పేస్ట్, కొత్తిమీర. ఇప్పుడు అసలు గట్టానికి వస్తున్నాను రండి. ఇదిగో దీని పేరంట తోటకూర పెసరపప్పు వెజిటేబుల్ ఫ్రై. ఫ్రై అయితే ఇప్పుడు మనం కార్జు ముక్కలు తింటాం కదా, మటన్ కార్జు, చికెన్ కార్జు ఫ్రై చేసాను మొన్న. అలాగమాట ఇది నీసు తిన్నోళ్ళకి వెజిటేబుల్ ఎక్కువ. చాలా బలమైన ఫుడ్ ఇది. చాలా బాగుంది అసలు. నాకు నచ్చి మీకు చేయాలని చెప్పి నేను చేతకొచ్చాను రండి. ఇప్పుడు దీన్ని ఈ రెండు కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ రెండు కలిపి ఏమా, ఈ రెండు కలిపి వాటర్ పోయకూడదు. ఇంకా ఇది ఒక్క బాయిల్ రానివ్వాలి. ఈ ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఎంత సాల్ట్ అంత జీలకర్ర పరక వేసుకోవాలి. చక్కగా మిక్సీ పట్టిన తర్వాత అమ్మా ఇదిగో ఇలాగ ఇడ్లీ పాత్రలో ఇలాగ ఇడ్లీల కింద వేసుకోవాలి. నేను మొత్తం వేసేసి మీకు చూపించడానికి ఉంచాను అమ్మ. ఇలాగ వేసుకోవాలి చిన్న ఇడ్లీల కింద. ఇప్పుడు మీకు అర్థమైంది కదమ్మా. అది ఇప్పుడు అవి ఒక్క నిమిషం అలా ప్యాన్ గాల్లో పెట్టుకుంటే ఆరిపోతాయి ముక్కల కింద. చాలా బాగుంది అసలు. మీరు ఒక్కసారే ట్రై చేయండి. ఎక్కువ చేయలేరు, ఎంత రిస్క్ తీసుకోలేరు కదా. ఒక్కసారి మట్టుకు ట్రై చేయండి. ఏమీ కాదు, పెసరపప్పు తోటకూరే, ఏమీ కాదు ఇందులో ఏమా. ఇదిగో ఇప్పుడు ఏం చేస్తానంటే వేపాలి. ఇవి మన కాజు ముక్కలు ఎలాగ వేపుకుంటాము అలాగే వేపాలి. ఇదిగో ఆయిల్ పోస్తున్నా. ఇంక సేమ్ మటన్ కర్రీరా. మటన్ కర్రీ ఎలా తింటామో మనం, మటన్ కార్జు, చికెన్ కార్జు టేస్ట్ కూడా కాదు, మటన్ కార్జు. అమ్మరండి వేస్తున్నానమ్మా. రెండు బాయిల్ కింద వేసుకుందాం. ఇలాగా 20 మందికి వస్తుంది అమ్మా. ఒక్కొక్క మొక్క కాడికి వేసారు. నచ్చి మళ్ళీని ఇంకో మొక్క ఇలా పట్టరా బాబా అన్నాను. ఒక్కొక్క మొక్క కాడికి వేసారు బంతిలో. 20 మందికి వస్తుంది. దీంట్లోకి ఏమి ఇచ్చాడు అనుకున్నా, బంతిలో అయితే పచ్చిపులుసు ఇచ్చాడు. మనమైతే అందగా కొద్దిగా మిరియాల చారు పెట్టుకోవచ్చు అన్నమాట. మరి ఫ్రై కాదు ఇది. దీనికి పచ్చిపులుసు ఇచ్చాడు కాంపిటీషన్. భోజనాల్లో మట్టికి మనమైతే రసం పెట్టుకోవచ్చు. పచ్చిపులుసు తినేవాళ్ళు ఉంటే పచ్చిపులుసు పెట్టుకోండి. మజ్జిచారు కూడా పెట్టుకోవచ్చు. ఫ్రై కదా, ఏదైనా కాంపిటీషన్ మనకి. ఓకేనమ్మా. అమ్మద్దండి. అయిగో చక్కగా చూడు అమ్మా. అయిగో సౌండ్ అసలు ఎంత విచిత్రమైపోయిందో. కూరలు కూడా భగవంతుడు ఇన్ని కోరికలు, ఇన్ని సంగతులు, ఇంత రుచులు చూపించాడు. మనం జాగ్రత్తగా వాడుకొని తింటాకేమో షుగర్లో బీపీలును. ఈవేళ షుగర్ బీపీ లేనోళ్ళు కోటేశ్వరులతో సమానం. ప్రతి ఒక్కళ్ళు ఏదో బిళ్ళ మింగుతున్నాను అంటమే. చక్కగా తిని అందంగా ఆస్వాదించి సూపర్ ఉంది సాయమ్మ అని చెప్పి మీరు నాకు లైక్ చేసి షేర్ చేస్తే నాకు ఆనందం. ఇదిగో చూపిస్తాను ఇప్పుడు మీకు. దీన్ని కూడా ఉత్తిగా తినేయచ్చు. సేమ్ ఎలా ఉందంటే వడేసుకుంటాం మనం, అలా ఉంది. వడేసుకుంటాం కదా, వడలాగా ఉంది అసలు. సూపరు.
అమ్మా నేను చెప్పానని కాదు కానీ మీరు ఒక్కసారి నిజంగా ట్రై చేయండి. ఇందామా తిన్నాను, ఇంకోటి బెంసాలు లేదు, ఇంకోటి తినేస్తున్నా. సూపర్ అంటే సూపర్ అసలు. అయిగో గ్రేవీ ఉండాలి కదమ్మా, అందుకని ఉల్లిపాయలు వేసేస్తానులే. ఇప్పుడు ఈ కూర రుచి చూపించడానికి 2 వదిన గారులు పంపాలి. ఒక వదిన పేరు పార్వతి, ఒక వదిన పేరు నాగమణి, ఒక వదిన పేరు సత్యవతి. 3 పంపించాలి ఇప్పుడు ఇది. ఓకేనమ్మా. వాళ్ళు ఇంకా ఖాళీ లేకుండా చూస్తున్నారు నా సేనాలు. ఏం వండుతావు, ఏం వండుతావు, ఏం వండుతావు, ఏం వండుతుంది మా ఆడపడుసు అని. చుట్టుపక్కలే కదమ్మా, వాళ్ళు అంత దగ్గరే కదా. అందరు చూస్తుంటే సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరో, ప్రతి ఒక్కళ్ళు టచ్ ఫోనే. టీవీలు కాడ కూర్చోట్లేదు, సెల్ ఫోన్లోనే చూసేసుకుంటున్నారు సీరియల్ అయ్యి. సీరియల్ అయితే సాయంత్రం వస్తున్నాయి, సెల్లో అనుకో మధ్యాహ్నం చూసేస్తున్నారు. అమ్మదా నువ్వు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ కాదు, అద్దుకో. ఓకేనమ్మా. ఇప్పుడు లైన్గా వేసుకుంటూ వచ్చేస్తాను, మీరు అందంగా చూడండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానా, కొట్టను పసుపు, కొత్త కారం, అందులో పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా. కొంచెం ఘాటుగా ఉంటుంది కదమ్మా, అందుకని తక్కువ వేసుకుంటున్నాం, వేసవకాలం కదా. ఇదిగో ధనియాల పౌడర్ అమ్మా, కొంచెం కొత్తిమీర, అదిగో. ఓకేనా, అన్నీ వేసేసానా, చూడండి అలాగే. ఇప్పుడు వాటర్ పోస్తున్నా, అది ఆ మాత్రం వాటర్ పట్టాలి. మరి ఈ ముక్కలు కదా పీల్చుకోవాలి కదా వాటర్. ఓకేనా, వండండి. ఇగో గొల్గొల్మన్నా చూడండి. ఒక్క పొంగు రానిచ్చాక మళ్ళీ మీరు చూపిస్తానమ్మా. అమ్మా ఇదిగో జీడిపప్పు పేస్ట్ వేసాను, ఎక్కువైందని చెప్పి డబ్బాలో తీసుకున్నాను. ఫ్లేవర్కి 1 స్పూన్ నెయ్యిలు, అదిగో అమ్మా. ఇది వచ్చేసా, కాకపోతే కరెక్ట్గా 30 గంట పట్టిందిరా ఈ కూర. మాకు 30 గంట పట్టినా మన శ్రమకి ప్రతిఫలం దొరికింది. అది మన శ్రమ పడ్డా కూడా దాని అనుభూతి అలాగ ఉంది. ఇదిగో చూస్తాను చూసా, మాసం కూర ఎందుకు, మాసం కూర దీని ముందు దిగదొడుకు. అది అసలు సూపర్ మాట. ఇది రొటీలో కూడా తినొచ్చంట. ఇప్పుడు ఇలా మనం వదులుకున్నాం అనుకో, రొటీలోకి తినొచ్చు. అది లూజ్గా వదులుకుంటే, కొంచెం రోస్ట్గా ఫ్రై చేసుకున్నాం అనుకో రైస్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఇలా రొటీలోకి కూడా తినొచ్చు అన్నమాట. మరి సబ్స్క్రైబ్ చేసి అమ్మ బెల్ బటన్ నొక్కి ఫ్రెండ్స్ అందరికీ చెప్పి, ఓకేనా. మంచి రెసిపీతో మళ్ళీ రేపు పొద్దున వచ్చేస్తాను నేను. ఒక్కసారి రండి, మళ్ళీ చూపిస్తాను మీకు. మరి కాలిపోతుంది, లేకపోతే తిని చూపిద్దాను నేను. అది ఆహా ఏము రుచి, ఏమిరా మైమరిసి. అది భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఏది కూడా వదులుకోకూడదు. చక్కగా వండుకొని మనస్ఫూర్తిగా పిల్లలకు పెట్టుకుని మనం తిని, ఇంట్లో అత్తగారులు ఉంటే అత్తగారులు పెట్టుకుని, తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు పెట్టుకుని. అమ్మా అది ఇందులో కరివేపాకు రవ్వ కూడా వేసాను. అది తల్లిదండ్రులకి మట్టుకు పెట్టుకోవాలి మనం. అత్తమామలు కూడా తల్లిదండ్రులు లాంటి వాళ్ళే, వాళ్ళని కూడా చక్కగా చూసుకోవాలి మనం.
అవునా మా అమ్మగారిని అలాగే చూసుకునేవాళ్ళం మరి మేము. అమ్మా అమ్మా చేసి బెల్ బటన్ నొక్కి అందరికి ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, ఓకేనా? మనస్ఫూర్తిగా వండాను కూర. ఇది చూసి కంపల్సరీ మీరు అనుకూలంగా ఉన్న వాళ్ళు అందరూ కూడా వండి తినండి, ఓకేనా? మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మీ సాయమ్మ. బాయ్.